నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా ఇవాళ మన సాధనాలో ఒక కొత్త ముద్రాని అలాగే ఆసన సాధనాలను అయితే చేద్దాము. మనము ముద్రాలు ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పానండి, హస్తముద్రాలు ఉంటాయి, హ్యాండ్తో మనం చేసే జెక్స్చర్స్ని, అలాగే మనోముద్రాలు మన ఫేస్తో చేసేది, కాయ ముద్రాలు మన శరీరంతో చేసేవి. అందులో ఇవాళ మనము హస్తముద్రాని నేర్చుకుంటున్నామండి. దీని పేరు గణేష ముద్ర. మనందరికీ తెలుసండి గణేశుడు ఎవరని. కానీ ఈ గణేష ముద్ర ఎలా చేయాలి యష్మిత అని నన్ను అడిగితే, చూడండి, రెండు చేతులని మనము జస్ట్ ఈ 4 ఫింగర్స్ని క్లోజ్ చేస్తూ మనము మొత్తానికి ఈ ఫామ్లో హ్యాండ్స్ని పెడతామండి. పెట్టిన తర్వాత దీన్ని చెస్ట్ సెంటర్లో ప్లేస్ చేయండి. మోచేతులని ఇలా కాకుండా కొంచెం స్ట్రెయిట్గా ఒకరినొకటి పుల్ చేసుకునేలాగా చూడండి. ఐస్ని క్లోజ్ చేసి కూర్చోవచ్చండి. ఇదొకటి. ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ని ఇలా దూరంగా, మళ్ళీ శ్వాసని వదులుతూ దగ్గరికి. చూపించినట్టు ఈ పోస్చర్లో హోల్డ్ కూడా చేయొచ్చండి, లేదా ఈ మూమెంట్ చేసినా కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ముద్ర చేయటం వల్ల ముఖ్యంగా మనకి రెస్పిరేషన్, ఇక్కడ ఈ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్స్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనందరికీ తెలుసండి, మంచి కార్యాలు జరిగేటప్పుడు ఆబ్స్టకల్స్ అంటే ఆటంకాలు ఏం రావద్దు అని చెప్పి మనం గణేశుడిని పూజిస్తామండి. అలాగే మన శరీరంలో మెంటల్ బ్లాకేజెస్ ఉన్నా, మనం ఎమోషనల్గా దేనికైనా సఫర్ అవుతున్నా, ఈ ముద్ర చేయటం వల్ల ప్రాణశక్తి అన్నది అప్లిఫ్ట్ అవుతుంది. ఇలాంటి బ్లాకేజెస్ మన శరీరంలో ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి మనం కలిసి ఈ ముద్రాని కొన్ని క్షణాలు అడాప్ట్ చేస్తూ శ్వాస మీద దృష్టిని పెడదాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు నేను పొజిషన్ని చేంజ్ చేస్తున్నానండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయండి. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతులని దగ్గరగా పెడుతూ కళ్ళపైన పెట్టి, ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి గణేష ముద్ర. నేను చూపించినట్టు మనము ముందుగా ఈ పొజిషన్ ప్లేస్ చేస్తే మళ్ళీ ఈ పొజిషన్ని కొంచెం సేపు హోల్డ్ చేయాలి. అలాగే ఇందులో వేరియేషన్ని నేను హ్యాండ్స్ని దూరంగా దగ్గరగా చేసి కూడా చూపించాను. ఇందులో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది, అలాగే ఎంతసేపు కంఫర్టబుల్గా ఉంటే అంతసేపు హోల్డ్ చేయాలండి. మనము మ్యాక్సిమం బెనిఫిట్స్ చూడాలి అంటే ఒక 3 to 4 minutes ఇనీషియల్గా అంతసేపు కూర్చోవటానికి అలవాటు చేసుకోండి. మెల్లగా దాన్ని 10 to 15 minutes కూడా చేయొచ్చు. ఇదండి గణేష ముద్ర. ఈ ముద్ర చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. మనందరికీ పార్శ్వకోణాసన తెలిసే ఉంటుందండి. ఈ బద్ధ ఉత్థిత ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సులువుగా ఉంటుంది ఆసన. మనము రిపిటేషన్స్ చేయలేకపోయినా ఆసనాలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. చూసేద్దామండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను, రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను.
ఇప్పుడు ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్తున్నానండి. ముందున్న కాలని ముందు వైపున, వెనకాలన్న కాలు లోపల వైపున కొంచెం క్రాస్గా పెట్టాను చూడండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాల నుంచి బెండ్ చేస్తూ నేను కుడి చేతిని కుడి కాళ్ళ లోపల నుంచి అలాగే ఎడమ చేతిని వెనకాల వైపు నుంచి తీసుకుంటూ హోల్డ్ చేసి పైన వైపున చూస్తున్నాను. ఇక్కడ ఛాతీని ఇలా కిందికి కాకుండా పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఈ బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన చేయటం వల్ల కాళ్ళల్లో మంచి స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుందండి. అలాగే మనకి హిప్ గ్రాయిన్ దగ్గర మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము బెండ్ అయి హోల్డ్ చేస్తున్నామండి. షోల్డర్ మొబిలిటీ పెరగటానికి, నెక్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే ఎనర్జీని అప్లిఫ్ట్ చేయటానికి ఈ ఆసనం చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి 2 వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చిన్న విషయం అండి, మనము ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేస్తూనే ఉంటామండి. తెలుసో తెలియకుండా చేస్తూ ఉంటాము. కానీ మనం కాన్షియస్గా చేసేది ఆసనాలండి. అలాగే కొంచెం కాన్షియస్గా శ్వాస మీద దృష్టి పెడితే మన ప్రాణశక్తి ఎక్కువగా అప్లిఫ్ట్ అవుతుందండి. ఏ నాస్ట్రిల్ నుంచి మనకి శ్వాసను తీసుకోవాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏమి తెలియకపోయినా జస్ట్ మనం ఐస్ని క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టి పెట్టడం, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్ ఇలాంటివి చేసిన లేదా సైలెంట్గా ఏ మూమెంట్ లేకుండా కూర్చున్నా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి జ్ఞాన ముద్రాలు, మనకి ఏ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి, ఏ ముక్కు నుంచి వదలాలి ఇవన్నీ తెలియకపోయినా కూడా ఏం పర్లేదండి. కాన్షియస్గా స్లోగా బ్రీతింగ్ అలాగే సైలెంట్గా కూర్చోవటం అలవాటు చేసుకోండి. చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఇవాళ మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు అకర్ణ ధనురాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని స్ట్రెచ్ చేశాను. 2 కాళ్ళ బొటన వేలని నేను హోల్డ్ చేస్తున్నాను. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో. ఇప్పుడు కుడి కాళ్ళని కొంచెంగా ఫోల్డ్ చేయండి. అలాగే మంచిగా గ్రిప్తో బొటన వేలని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని మన కుడి చెవి దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. అంత హైట్ రాలేకపోయినా మీకు ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేయటానికి ట్రై చేయండి. అలాగే స్ట్రైట్గా చూడటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్.
ఇదండి అకర్ణ ధనురాసన. ముందుగా మనం ఈ పోస్చర్లో కూర్చొని లెగ్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్లో హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. కాళ్ళల్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి, మనకి అబ్డామినల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి, జస్ట్ లెగ్ని పైకే కాకుండా వెనక్కి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి మ్యాక్సిమంగా స్ట్రెచ్ అవుతుంది. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. టెన్షన్ని రిమూవ్ చేయడానికి లెగ్స్ని ఇలా ట్యాప్ చేయండి. ఇదండి అకర్ణ ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తాను. మనము కంప్లీట్గా బాడీని ఒక స్ట్రెయిట్ లైన్లో పెట్టాలండి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. ముందుగా ఫలకాసనాలోకి వచ్చిన తర్వాత మనము మోకాళ్ళని కింద డ్రాప్ చేసాము. చేతు మధ్యలో మీ ఛాతీని ప్లేస్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఇదండి అష్టాంగాసన. అష్టాంగ అంటే 8 లిమ్స్ అండి. మన శరీరంలో ఉన్న 8 లిమ్స్ని మ్యాట్ పైన పెట్టాము. అలాగే కాళ్ళని పైకెత్తే ప్రాసెస్లో లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి, బ్యాక్ మజిల్ స్ట్రెంథెన్ చేయడానికి ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. హ్యాండ్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుందండి. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సుఖాసనాలు రెస్ట్ చేయండి. ఇదండి అష్టాంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన. ఉష్ట్రాసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తాను.
మనము చూసేద్దామండి ఈ ఉష్ట్రాసన ఎలా చేయాలో. ఉష్ట్రాసన చేయడానికి ముందుగా మనం మోకాల పైకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం మోకాల పైకి వచ్చేస్తామండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. మీకు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోండి, కానీ హ్యాండ్ని రిలీజ్ అయిందనుకోండి లెగ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అలా. యాంకిల్ని హోల్డ్ చేస్తే ఇంకా మంచిదండి, గ్రిప్ ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ మనము చేతిని పైకెత్తామండి. శ్వాసని వదులుతూ వెనకాల వైపున బెండ్ అవ్వండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉష్ట్రాసన. ముందుగా ఉష్ట్రాసన చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇది ఒక చెస్ట్ ఓపెనింగ్ ఆసన అండి. కాబట్టి రెస్పిరేటరీ డిసార్డర్స్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఒక వేరియేషన్ని చేస్తున్నాము, ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తున్నామండి. ఆ లెగ్ ఫోల్డ్ చేయటం వల్ల ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనకి చాలా తక్కువగా ఈ భాగంలో మనకి స్ట్రెచ్ ఉంటుందండి. లెగ్ని ఫోల్డ్ చేసి ఆర్చ్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకొని ఐస్ని ఓపెన్గానే పెట్టండి, క్లోజ్ చేయకుండా హోల్డ్ చేయండి. మనం కలిసి ఆసనాన్ని రెండు వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఉష్ట్రాసన చేసిన తర్వాత శిశు ఆసనాలో రెస్ట్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఇంటెన్స్గా బ్యాక్ బెండింగ్ చేసామండి. చేసిన తర్వాత స్పైన్ని రిలాక్స్ చేయడానికి ముందుకి బెండ్ అవుతేనే అవుతుందండి. కౌంటర్ పోజెస్ అంటారు యోగాలో. ఇలాంటి పోజెస్ చేయటం వల్ల మనకి స్పైన్ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా శిశువాసనాన్ని చేయండి. ఇదండి ఉష్ట్రాసన. ఉష్ట్రాసనలో చిన్న వేరియేషన్ని చూపించాను. తప్పకుండా దీన్ని మీరు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ ఆసనాలు. మనం కొన్ని స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనందరం అనుకుంటామండి పిల్లలకి ఇవన్నీ చెప్పాలి, నేర్పియాలి అని. కానీ మనము ఫాలో అవ్వమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అవ్వాలి. దేని గురించి అంటే మన పురాణత కాలం నుంచి వస్తుందండి. మనం చేసే ప్రతి పనిలో అంటే మన హ్యాబిట్స్ నుంచి, మన ఆహారపు అలవాటుల నుంచి ప్రతిదీ ఆధ్యాత్మికంగా చేరువవ్వటానికే చేశామండి. అవన్నీ మనం మర్చిపోయి మనమైతే మన పిల్లలు ఫాలో అవ్వాలని అనుకుంటాము, కానీ మనమైతే ఏవి చేయమండి. ముందుగా వీటి గురించి మనం తెలుసుకుంటూ వాటిని ఫాలో అవుతూ పిల్లలకి ఈ హాలిడేస్ టైమే కదండి, అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా మనకి పూర్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రిచువల్ గురించి యొక్క గొప్పతనం మీరు నేర్చుకోండి. అలాగే పిల్లలకు కూడా నేర్పియండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.